హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎంట్రీకి వెళ్తున్నామండి. సో ఇక్కడ వచ్చేసి వెహికల్ పూజ అండి. వెహికల్ పూజకు డైరెక్ట్ వచ్చి తీసుకోగలరు. కొందరు ఏంటంటే కాల్ చేసి కూడా వెహికల్ పూజ కోసం కూడా బుక్ చేసుకుంటారు. అదొక ఫెసిలిటీస్ కూడా ఉందండి. లేరా ఇక వెహికల్ పూజ ముందు భద్రకాళి అమ్మవారు. ఇక్కడ పూజకు 2 వెహికల్స్ 3 వెహికల్స్ రెడీగా ఉన్నాయండి. ఒకటి 2 2 వీలర్స్, ఒకటి కారు. హాయ్ సార్, నమస్కారం సార్. పంతులు లేకుంటే ఏ పని కాదంటారు కదా, ముహూర్త బలం అంటారు. ఆ ముహూర్త బలానికి ఫస్ట్ పంతులు గారే మేము. సార్ నాది గూగుల్లో అయితే డైరెక్ట్ రూట్ మ్యాప్ వస్తుంది. రూట్ మ్యాప్ వస్తుందా? క్లియర్ వస్తుంది. ఉన్నదా? టెంపుల్ వరకు వస్తుంది. అన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ ఎంత. అంటే కొందరు ఏంటంటే డైరెక్ట్ ఒకవేళ కాల్ చేయాలనుకుంటారు మీకు. మార్నింగ్ 4:30 to నైట్ 9 వరకు టెంపుల్ మధ్యాహ్నం మందు ఉండదు. ఎగ్జాక్ట్ 4:30కి స్టార్ట్ అవుతుంది. అమ్మవారి గుడి ఓపెన్ అవడం 4:30కి జనరల్ గా. ఫ్రైడే సండే వచ్చేసి 4 o'clock టెంపుల్ ఓపెన్ అవుతుంది. 4:30కి అభిషేకం స్టార్ట్ అవుతుంది. సండేస్ ఫ్రైడేస్. ఇంకా అమ్మవారికి పెద్ద అమ్మవారికి పూర్ణాభిషేకం అంటే కంప్లీట్ గా పెద్ద అమ్మవారికి అభిషేకం చేయాలంటే ఎర్లీ అవర్స్ 3:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 3:30 to 8, 8:30, 9 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీడే వచ్చేసి మార్నింగ్ 5 o'clock అభిషేకం ఉంటుంది. ఫ్రైడేస్ సండేస్ మాత్రం 4:30కి స్టార్ట్ అవుతుంది. 4:30 వాళ్ళ మధ్యాహ్నం టెంపుల్ క్లోజ్ ఉండదు. మార్నింగ్ 4:30 to నైట్ 9 వరకు కంప్లీట్ గా ఓపెన్ అయి ఉంటుంది. ఎవరికి ప్రాబ్లం లేకుండా అంటే ఎవరి దర్శనం ఇబ్బంది కాకుండా కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. ఫ్రైడేస్ సండేస్ రష్ ఎక్కువ ఉంటుంది. ఒక 2-3 అవర్స్ పడుతుంది ఒక్కోసారి దర్శనానికి. ప్రపంచంలో వరల్డ్లో ఇంత పెద్ద అమ్మవారు గంధం విభూతి వచ్చేటప్పుడు కంప్లీట్ అమ్మవారు కళ్ళు క్లోజ్ చేసి ఒక సిచ్యువేషన్ అవుతుంది. అంటే అమ్మవారు ఆ టైంలో కళ్ళు మన పావులు పోసేటప్పుడు పెరుగు పోసేటప్పుడు జనరల్ కళ్ళు తెరిచే ఉంటుంది. స్పెషల్లీ పసుపు కుంకుమ గంధం విభూతి పోసేటప్పుడు అమ్మవారు కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు ఓపెన్ అవుతాయి. అదే ఇక్కడ అమ్మవారి ఎక్స్ప్రెషన్. అదే చాలా వరకు చూసాము, కానీ లైవ్లో మేము చూడలేదు. మీరైతే చాలా సార్ ఆ లైవ్ అనే అనుభూతి వేరే ఉంటుంది. బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. అభిషేకం చేయడంలో ఎక్సలెంట్ ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ మా ప్రధాన అర్చకులు శేషు గారు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓకే సార్. సో ఇదే అండి భద్రకాళి అండి, భద్రకాళి ఎంట్రన్స్ అండి. సో వాటి ముందు మనకి పార్కింగ్లో వెహికల్స్ కనిపిస్తాయి. ఎవరైనా డైరెక్ట్ వచ్చేసారనుకో మనకి ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ వచ్చేసేయండి ఇగో భద్రకాళి బాలభద్ర భవన్. సో అంటే వీళ్ళది ఆర్గనైజేషన్ వాళ్ళది అనుకుంటా. ఇది వెహికల్ పూజ కోసం కొందరు ఏంటంటే వెహికల్ డైరెక్ట్ పూజ గుడి ముందే పూజ చేయించుకోవాలనుకుంటారు, వారి కోసం అన్నట్టు. ఇక్కడ చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఏంటంటే దర్శనం అయిపోయాక లోపల ఇంకో పార్క్ ఉంటుందండి. ఆ పార్క్లో కూర్చొని వారి యొక్క దర్శనాలు చేసుకోగలరు. సో మనము ఏదైనా పూజ కోసం వెళ్ళాలనుకుంటే పూజ సామాన్ ముందు తీసుకోవచ్చు. పూజ కోసం లోపల కూడా అర్చనకు పూలకు కొందరు ఏంటంటే వెహికల్ పూజ డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ముందు చేయించుకోవాలనుకుంటారు. ఇగో ఇక్కడ మనం చిన్నపిల్లల కోసం చేసుకోవచ్చు. హాయ్ బ్రో, అయ్యో. సో ఇక్కడ పూజ యూట్యూబ్ ఇగో ఇక్కడ పూజ కోసం కావాల్సిన అర్చన సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయండి. హాయ్ బ్రో. మేడం ఎక్కడికి వెళ్ళిందో తప్పిపోయిందా మరి, ఏడున్నది? సో తీస్తాము. యూట్యూబ్ అండి. ఛానల్ పేరు వచ్చేసి వాక్ అండ్ టాక్ విత్ రామ్, RAAM 46 AA.
కాంటాక్ట్ విత్ రాము అని కొడితే వస్తాయి కదా వ్యూవర్స్ కు లైక్ షేర్ ఈమెకు మాటలు రావు, మాట్లాడతలేదు. అంటే అందమైన అమ్మాయిలు మాట్లాడితే ముత్యాలు రాలితే అంటారు కదా, ఆ ముత్యాలు అమ్మేది మీయేనా? ఓకే, అన్ని చూద్దాం. అందరు ఇక్కడ వ్యూవర్స్ చాలా మంది ఉన్నారు. హాయ్ సార్. హాయ్ మేడం. దర్శనం అయిపోయిందా సార్ మీరు? వెళ్ళాలి. ఓకే ఓకే సార్. హాయ్ స్వాములు. ఈ తెల్ల స్వామి ఏంది? స్వామి, ఈ స్వామికి డ్రెస్సు మీ స్వామి కదా? మీ స్వామి నాన్ స్వామి. అదే అదే, ఈ స్వాములకు సెక్యూర్ ఆ స్వామి అన్నట్టు. ఎక్కడ నుండి స్వామి మీరు? కరీంబాదేనా? మన లోకల్ స్వాములే అన్నట్టు. ఓకే, దర్శనం అయితే అయిపోయిందా సార్? అంటే మీకు మార్నింగ్ అయిపోతుంది ఎందుకంటే స్వాములు కాబట్టి. సో స్వామి ఏం చదువుకుంటున్నారు? 7th అయిపోయింది, ఇప్పుడు 8th. ఆ స్వామి ఇంటర్. ఓకే ఓకే, మంచిగా చదవాలి, అందరూ చదవాలి, అందులో మనం ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. సో ఎంట్రన్స్ వచ్చాక మనకి ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి కాలు కడుక్కోవడం ఉంటుందండి. సో కాలు కడుక్కున్న తర్వాత ఇక ఇక్కడ దర్శన భక్తుల కోసం అనేది గోకులంలో ఉన్నటువంటి ఆవులకు సో గడ్డి కట్ట ఎంత వచ్చేసి అండి? 5 సో 5 రూపాయలండి. మనకు 2 ఆవులు ఉంటే 10 రూపాయలు, 3 ఆవులు ఉంటే 20 రూపాయలు, 4 గడ్డి కట్టలు వస్తాయండి. ఇడికి వచ్చేసి వాటికి తినిపించడమే. ఒక దర్శనం తీసుకొని ఒక దర్శనం చేసి తినిపిస్తే మనకు కూడా చాలా మోక్షం అని పూర్వీకుల నుంచి ఒకటి అభిప్రాయము. కానీ పూర్వీకుల టైంలో ప్రతి ఇంట్లో గోమాత ఉండేది. ఇప్పుడు గోమాతకైతే ప్రతి ఇంట్లోకి అయితే అవకాశం లేదు. అందుకోసం దానికోసమని ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఈ అవకాశం కల్పించడం జరుగుతుందండి ఇక్కడ. సో మనకి ఇక్కడికి ఒక బుల్లి భక్తులు వచ్చారు. భక్తురాలు, మరి భక్తులు నాకు తెలియదు. హాయ్ సార్, ఏం పేరు సార్? ప్రవీణ్ కుమార్. ఈ బాబేనా? పాప క్వీన్ అన్నట్టు. అరే భద్రకాళికి ఇంకో తల్లి, చిన్న తల్లి వచ్చింది. అరే చూసిన వాళ్ళు వేస్తుంది. సో నా అదృష్టం కూడా, ఎందుకంటే ఈ వీడియోకి ఇలాంటి క్యూట్ బేబీ నాకు దొరకడం. అదో నాకు ప్లీజ్ స్మైల్, వెరీ క్యూట్ బేబీ. చాలా నాకు కూడా ఒక అవకాశం దొరికింది. నాకు కూడా ఈ నా వీడియోలో పెట్టుకున్నాను కూడా. ప్రొఫైల్లో నేను పెట్టుకుంటాను, తమ్నేల్ చేస్తాను. దగ్గరికి ఉండండి మేడం. ఇగో ఇక్కడ ఎంట్రెన్స్లో అండి, మనకి ఎంట్రెన్స్లో వచ్చేసి భాగం ఉండి ఒకటి లడ్డు టోకన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి అండి రైట్ సైడ్లో లడ్డూలు తీసుకునే కౌంటర్ అండి. ఇప్పుడైతే లేదు ఓపెన్ చేసి, కానీ భక్తులు ఉన్న టైంలో మాత్రం ఫుల్ బిజీ, క్యూ కడతారు. సో మనకు ఒక వ్యూ అన్నట్టు, మంచి వ్యూ తోటి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ వరంగల్ భక్తులకు. సో మనకు కోతిరాజులు కూడా ఉన్నాయి ఇక్కడ. బందర్ మామ. ఇగో ఇక్కడ చిన్న కోతి బేబీ. చూసినావా, కోతి చేష్టలు ఉంటారు కదా, ఇది ఒకటి అందులో. కమాన్, ఇంకొకటి వెరీ గుడ్, జంపింగ్ జలాన్. ఎస్ 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 ఎస్, ఇదే. ఓకే, మళ్ళొకటి. కమాన్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. నువ్వు కూడా మళ్ళొకటి. అగో ఇంకొకటి వచ్చేది మన ఫ్రెండ్. వేస్. వా, భద్రకాళి పండుగ వచ్చినందుకు, భద్రకాళి టెంపుల్కు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మార్నింగ్ మాత్రమే ఉంటుంది. మంచి చల్లంటి గాలి. ఈడ ఫోటో సెషన్ కూడా తీసుకోవడం. ఇగో ఈ బ్రదర్ కూడా వెళ్ళి గాలి పీల్చుకుంటాడట. పీల్చుకో, మంచి గాలి పీల్చుకో. దర్శనాలు మనం ఇంట్లో ఎలాంటి పూజ చేసినా కూడా గణపతి పూజ తర్వాతనే అన్ని కార్యక్రమాలు జరుపుతారు. అందుకోసమే సో ఇక్కడ భక్తులు అందరు క్యూ కట్టి గణనాథుని దర్శించుకోవడం. ఈరోజు ఈ ఫ్యామిలీ వారు చిట్టి భక్తులు పట్టుకొని రావడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది.
సో ఇంతమంది భక్తులు వెయిట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. కొందరు భక్తులు తెలియక డైరెక్ట్ దర్శనానికి వెళ్తారు. సో ఇక్కడ మహర్షి మనకు పండితులు గారు రావడం జరుగుతుంది. హాయ్ సార్. ఇక్కడ ఫోటో సెషన్స్ కూడా తీసుకోవడం జరుగుతున్నది భక్తులు. అవి ఆ భక్తుడు మనకి ఇంతకుముందే పరిచయము. సో ఇక్కడ ఈ యువ భక్తులు చూడు వీడియో తీసుకోవడం జరుగుతున్నది. సో ఇక్కడ మనకు 365 ఒత్తులు అంటారండి. అంటే ఒక్కరోజు అంటిస్తే 365 రోజులు వెలిగించిన అవసరం లేదని కాదు, కానీ మర్చిపోయి మనం కొద్దిగా ఉంటాం కదా, అందుకోసం 365 ఒత్తులు అంటియాలంటారు. ఆ చిన్న భక్తురాలు చూడు. సో ఎవరైనా భక్తులు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో మీరు ఏం అవసరం లేదు, కొట్టే ఒక పర్సన్ ఈడ ఉంటాడు, అతను కొబ్బరికాయ కొడుతూనే ఉంటాడు. కానీ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత జుట్టున్న కొబ్బరికాయ మాత్రం తీసుకోవాలి, ఆ జుట్టు లేని అతనికి ఇవ్వాలి. సో దర్శనం అయిపోయాక పార్క్ ఏరియా ఉంటుందండి. ఇటు గత 20 సంవత్సరాల నుంచి పేద తీర్చుకోవడం కోసం ఇటు రావడం జరుగుతుంది. ఇక్కడే సో ఇక్కడ సెల్లింగ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. హలో బాయ్, कैसी है? अच्छी ठीक चल रहा है क्या काम? ఈ పాప పేరేం? పాప బాబా? ఇద్దరు బాబులేనా? రామలక్ష్ములు అన్నట. హాయ్ బ్రో. ఏంటి ఆగట్లేదు? ఇక కాళ్ళొస్తే ఇక్కడే ఆగుతాయి ఇక. ఇద్దరు అదని డాన్స్ చేస్తావా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎస్, వన్ మోర్. జై శ్రీరామ్. ఆయన పొద్దుగాల అన్నాడు, ఆయన పొద్దుగాల. ఇప్పుడు నువ్వు ఇటు ఇటు ఇగో ఇట్లాను. జై శ్రీరామ్. ఇగో జై శ్రీరామ్. ఇగో ఇట్లా. జై శ్రీరామ్. ఓకే, ఇగో జూమ్ అవుట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? వరంగల్ కరీంబాద్. వరంగల్ కరీంబాద్. అందరు కరీంబాద్ యూనివర్సిటీయా సార్? హాయ్ ఫ్రెండ్స్. బ్రో పూజ అయిపోయిన తర్వాత ఇక భక్తులు కొద్దిగా బయటకు వచ్చేసి కూర్చొని కొద్దిగా వాళ్ళ ప్రసాదాలు తినడం కోసం ఇక్కడ కూర్చోవచ్చు. హాయ్ జూనియర్. చేయి చెప్పు, చేయి ఊపు. డ్యాన్స్ ఏమంటలేను, హాయ్ చెప్పు. దర్శనం చేసుకున్నావా? దేవుని చూసినావా? లేకపోతే ప్రసాదం తినడానికి కోసం వచ్చినావా? ప్రసాదం అంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, ప్రసాదం తింటారు. చిన్న సీనియర్ భక్తులు కొద్దిగా, ఆయన జూనియర్ భక్తులు అయితే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇక్కడ పోజులు ఇచ్చే రాజులు. శ్రీరామనవమికి వేసిందండి. ఇగో అన్న పోజులు ఇస్తారు, ఇక్కడ స్టిల్ ఇస్తారు. ఇగో ఇక్కడ అరే మంచి విలన్ కట్అవుట్ ఉందా మీ దగ్గర? దూరం పో ఒకసారి చూద్దాం నీ కట్అవుట్ని. వాళ్ళ పక్కకు వాక్ అండ్ టాక్ విత్ రామ్ RAAM. ఈయన ఉగ్రవాది అండి, ఎందుకంటే మాస్క్ పెట్టుకున్నాడు. మరి మాకేమైనా అయిందో లేకపోతే ఈయనకేమైనా అయిందో తెలుస్తలేదు. ఎవరికి ఏం కాదు గైస్, అలా మాస్క్ పెట్టుకున్నా అంతే, ఏం భయపడకండి. అంటే మరి మేమందరం పెట్టుకోవాలంటే మేము ఏదైనా ఒకటి చేయడం కోసం వచ్చినాము మీ సొసైటీకి. అలా అని కాదు, మేము అలా పెట్టుకున్నాం. ఇగో అదొక సామెత ఉందండి, చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదన్నట్టుగా. నీ ఫేస్ చూపిస్తే మేము కొద్దిగా తరించుకొని ఆనందపడతాము. అరే యంగ్స్టర్ బ్రో, నీట్ ఎగ్జామ్ రాస్తుంది. అందుకే ఒకవేళ ర్యాంక్ వస్తే అమ్మాయిలు వెనకబడతారని. పాస్ అయితే ఇంటర్వ్యూ తీసుకోండి. షూర్. ఒకవేళ నాకు సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత అన్న ఐ గాట్ ఎ నీట్ ఎగ్జామ్ ఫ్రమ్ ది టాప్ ర్యాంకర్, ఇఫ్ యూ వాంట్ బి ఇంటర్వ్యూ దెన్ టేక్ ఎన్ షెడ్యూల్ టు మీ అను. అప్పుడు నువ్వు నాకు ఛాలెంజింగ్ చేసినట్టయితే. అరే నీట్ బాబు, ఇగో నీట్ బాబు ఈయన. హాయ్ సార్. హాయ్ బ్రో యంగ్స్టర్. సో హాయ్ బేబీస్. హాయ్ మేడం. పంచుకొని తింటారా బతుకమ్మ?
ఓకే ఓకే థ్యాంక్ యూ హాయ్ కొట్టండి ఏం కాదు పెట్టమంటే వీడియో పెడతా లేకపోతే లేదు ఫన్నీగా అరే అందరూ కొద్దిగా ప్రసాదం తింటారు మీరు కొద్దిగా ఎక్కువ తింటారు అదేమో విజయ్ దేవరకొండ అంటారు కదా గట్టిగా తినాలి ప్రసాదం అని హాయ్ బ్రోస్ హాయ్ అమ్మా హాయ్ సార్ ఏ కిడ్స్ హవ్ యూ బర్త్డే బాయ్ ఇయ్యాలా లేదా హాయ్ బ్రోస్ హాయ్ యంగ్ జనరేషన్స్ ఏ అలిగినావా ఇయ్యాలా అలగలేదా సండే వస్తేనే మనం అలగాలి ఎప్పుడైనా తెలుసా అలగడం అంటే అంటే రోజు సండేనా అరే అరే బాబు నువ్వు రోజు మాట్లాడించండి ఓకేనా అక్కడ 2 రూపీసా 3 రూపీసా ఉన్నాయా జోబులా నీ జోబులో ఉన్నాయా నీ ప్యాకెట్లో ఒకసారి చూడు లేచి నిలబడు మాస్టర్ అగో నిలబడగో ఉన్నాయా జోబులా చూడు క్రాస్ చెక్ చేయి జోబులో చేయబెట్టు చేయబెట్టు వెరీ గుడ్ మాట్లాడిచ్చిన థ్యాంక్ యూ అరే శాంతి నా టాలెంట్ గుర్తు ఇగో బయట నాకు నిరూపించిన నా టాలెంట్ అని థమ్స్ అప్ సింబల్ ఇవా ఏ బాయ్ థ్యాంక్ యూ మేడం సో నేను మా कौन सी सिटी से कौन सी स्टेट से आया था यहाँ हमारे स्टेट को बोलिए कमाने के लिए आया था आपका नाम हमको नहीं बोलते क्या एम पेरू क्या नाम है भाई इसका नाम हाँ बंसेगर आप कहाँ से भाई యూపీ से యూపీ से నుంచి వచ్చిరట వీళ్ళు ఇగో ఈ యంగ్ జెంటిల్మెన్ చూసినావా కిడ్ యూపీ డాన్ ఈ సెకండ్ ఈ ఫస్ట్ డాన్ ఇది సెకండ్ డాన్ कौन सी क्लास पढ़ रहे अभी स्टार्ट करता है क्या अभी यहाँ खेल रहे हाँ क्या बैग नहीं है बैग मानेंगे बस क्यों आपका स्वीट शॉप है क्या कौन शॉप है बिजनेस है हार्वेस्टर्स मक्कापुर से गाड़ी है मशीन है ना वो पूरा परंगल मेरे आपका आज ये आपका हीरो है ना यूपी का डॉन है ना ये पहला का डॉन ये दूसरा का डॉन स्कूल जाने का डॉन स्कूल जाने के लिए कोशिश का डॉन इधर ही पेटे सा उसमें देख सकते हैं आपका वीडियो బ్రో వీళ్ళు యూపీ నుంచి వచ్చేసి మన దగ్గర చాలా సెటిల్ అయిపోయారు వీళ్ళు ఇద్దరిని ఇప్పుడు ఇగో చదవడానికి రెడీగా ఉన్న కుర్రోడు ఈ చదువుకు పోతాడో లేదో తెలియదు కానీ చదివేటట్టే ఉన్నాడు ఇక ఈ నాలముచ్చున్నాడు కానీ గట్టిగా స్మార్ట్గా ఉన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ सब्सक्राइब करो सर